పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ సరళిపై మాట్లాడితే అధిక ఓటింగ్ శాతం అంటేనే ప్రభుత్వ వ్యతిరేకత అని భావించడం పాతబడిపోయిన విధానం. భారత రాజకీయాల్లో పెరిగిన ఓటింగ్ శాతం అధికారంలో ఉన్న పార్టీని అధికారంలో నుంచి దించవచ్చు లేదా వారిని మరింత బలపరచవచ్చు. కాబట్టి ఓటింగ్ శాతం పెరగడానికి గల అసలు కారణాలేంటి, ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఓటు వేయడానికి ముందుకు వచ్చాయో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. గత 2 సంవత్సరాలుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరిగి భారత ఎన్నికలను ఎంతో కీలకంగా మార్చింది. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు పొందుతున్న మహిళలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తితో అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది అధికార పార్టీకి మళ్లీ అధికారం దక్కే అవకాశాన్ని పెంచుతుందని ఇటీవల గణాంకాలు సూచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మహిళా ఓటర్ల పాత్ర అత్యంత కీలకం. రాష్ట్రంలోని చాలా మంది పురుషులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల ఓటర్ల జాబితాలో మహిళలే స్థిరమైన ఓటింగ్ శక్తిగా మారారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష్మీర్ బండార్ వంటి పథకాలు తృణమూల్ కాంగ్రెస్ కు బలమైన రాజకీయ పునాదిని ఏర్పరిచాయి. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ద్వారా సుమారు 91 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఇది ఓటింగ్ శాతాన్ని పెంచడమే కాకుండా ఎన్నికల ఫలితాలు మరియు ఓటర్ల మొబిలైజేషన్పై కూడా లోతైన ప్రభావం చూపుతుంది. భయం కూడా ఓటు వేయడానికి ఒక ప్రధాన ప్రేరణగా పనిచేస్తుంది. పౌరసత్వ గుర్తింపును కోల్పోతామనే భయంతో ఇతర నగరాల్లో ఉన్న బెంగాలీ వలసదారులు కూడా స్వస్థలాలకు చేరుకుని ఓటు వేయడం గమనార్హం. అలాగే కేంద్ర బలగాల మోహరింపు ఓటర్లలో భద్రతాభావాన్ని పెంచి 92.59% ఓటింగ్ నమోదవడానికి దోహదపడుతుంది. ఇది స్వాతంత్ర్యం తర్వాత నమోదైన అత్యధిక శాతంగా నిలిచింది. మొత్తానికి రికార్డు స్థాయి ఓటింగ్ అనేది ఎవరికి గెలుపు ఖాయం చేస్తుందని చెప్పలేం. కానీ అది రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మహిళా ఓటర్ల ప్రాధాన్యత, సంక్షేమ పథకాలపై ప్రజల నమ్మకం వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కీలక కారకాలుగా మారుతున్నాయి. పాత అంచనాలకు భిన్నంగా నేటి భారతీయ ఎన్నికల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులు మరియు సామాజిక శక్తులు, ప్రత్యేకంగా మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.